ఈ రోజు పూజ అయితే ఇలా జరిగిందనమాట. రాబోయే 30వ తారీఖున ముక్కోటి ఏకాదశి కదా. ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే మనం ఈ సంవత్సరం మొత్తం చెయ్యని ఏకాదశులన్నీ కూడాను ఈ ఒక్క ఏకాదశి చేసుకుంటే సంవత్సరం మొత్తం మీద కలిగిన ఏకాదశిల ఫలితం అనేది ఈ ఒక్క ఏకాదశికి కలుగుతుంది అనమాట. హ్యాపీగా ఎవరైతే చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అండ్ అనుకూలత ఉన్న వాళ్ళు, అంటే అనుకూలత లేని వాళ్ళు, అంటే డేట్స్ టైం అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు చేయలేరు. కానీ అనుకూలత ఉన్న వాళ్ళు మాత్రం అట్లీస్ట్ పూజ చేసుకున్నా చేసుకోకపోయినా ఆయన సన్నిధానానికి వెళ్ళి అతని దర్శనమైనా చేసుకోండి. అనుకూలత ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ పూజ అయితే చేసుకోండి. ఇలానే వరిపిండి దీపాలు మనం ఇక్కడ సప్త శనివారాలకి సలివిడి దీపం పెడతాము. ఏకాదశి రోజు వరిపిండి దీపాలు పెట్టుకోవచ్చు అనమాట. డైరెక్ట్ గా ఆడించుకున్న పిండిని దాంట్లో పాలు, అంటిపండు, నెయ్యి వేసేసి బెల్లం వేసేసి కలిపేసుకొని మంచిగా పెద్ద పెద్ద ప్రమిదలు 5 చేసుకోండి, 7 చేసుకోండి, 11 చేసుకోండి, మన ఇష్టం, మీ స్తోమత, మీ ఓపిక అంతే. ఇంకా ప్రసాదాల విషయానికి వచ్చేసరికి ఏం పెట్టాలన్నది క్లియర్ గా వీడియోలో చెప్పాను. అవి అలా ఫాలో అయిపోండి. ఏం చేయాలి, ఎలా చేయాలి. ఉపవాస విధానం వచ్చేసరికి ఉదయం నుంచే సాయంత్రం వరకు మంచిగా ఉపవాసం ఉండండి. వంటపూట చేసుకున్న వాళ్ళు సాయంత్రం టిఫిన్ ఏదైనా చేసేయండి. లేదు మేము కటిక ఉపవాసం చేసుకుంటాం, ప్రాపర్ గా చేస్తాం అనుకున్న వాళ్ళు మాత్రం పళ్ళ రసాలు ఏమైనా తాగండి. ఎలాగో క్లైమేట్ కూల్ గానే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ మరీ కఠినంగా ఉంటే అందరికి బాడీ ఒకలాగా ఉండదు, అనుకూలించదు. కాబట్టి పాలు, మజ్జిగ ఇలాంటివి తాగి, అంటే ఉప్పు లేకుండా మజ్జిగ తాగండి. పాలు మామూలు షుగర్ వేసుకొని పాలు తాగొచ్చు. అలా తాగి ఉండిపోయి మర్నాడు దానం ఎవరైతే ఇవ్వాలనుకుంటారో గుడికి వెళ్ళి పంతులు గారికి స్వయం పాకం ఇచ్చేసి దానం ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చాక పప్పన్నం తింటారు. అలా అంటే మరుసటి రోజు కూడా 31వ తారీఖు రోజు కూడా దానం ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చి దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళి దానం ఇచ్చి వచ్చాక తింటారనమాట ప్రాపర్ ఉపవాసం అయితే. అలా కాకుండా ఒంటిపూట చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఏవైనా పళ్ళ రసాలు, పాలు, మజ్జిగ తాగి ఉన్న వాళ్ళు నైట్ కి టిఫిన్ ఏదైనా తీసుకోండి. ఆ ఒక్క రోజు మాత్రం ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అస్సలు అంటే అసలు దాని జోలికి కూడా వెళ్ళకండి. దాని వైపు కూడా చూడకండి. ఎందుకంటే ఇంట్లో కూడా వేయకండి. మామూలుగా ఇంట్లో వాళ్ళందరూ తినే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి కూడా ఒక్కొక్క రోజు మాత్రం ఆనియన్ లేకుండా పెట్టండి. ఎలాగో మీరు ఉపవాసం, మీరు ఎలాగో పూజ చేసుకుంటున్నారు కాబట్టి ఆ పుణ్య ఫలితం అయితే ఉంటది. ఎందుకంటే ఆనియన్ తినం కదా పూజల్లో, వ్రతాల్లో అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అలా కాదు అక్క అవ్వదు అంటే అట్లీస్ట్ పూజ చేసుకున్న వాళ్ళైనా సరే తినకుండా ఉండండి చాలన్నమాట. ఇంకా ఉపవాసం అయితే ఇది. కింద పడుకోండి, అయ్యవారికి పీఠం పెట్టుకోండి. పీఠం అనుకూలత లేని వాళ్ళు దేవుడి గదిలోనైనా వరిపిండి దీపాలు పెట్టుకోండి. తులసి మాల వేయండి. అయ్యవారికి తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి మంచిగా ఆ రోజంతా తన నామస్మరణలో ఉండండి. ఎటువంటి గాసిప్స్ కానీ బ్యాడ్ వర్డ్స్ కానీ యూజ్ చేయకుండా ప్రశాంతంగా ఉండండి. అయ్యవారిని తలుచుకొని ఆ రోజంతా గడిపేయండి. ఇంకా అది అవ్వదు ఇది అవ్వదు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ గుడికి వెళ్ళి దండం పెట్టుకొని అతనికి చూసి వచ్చిన, అంటే అతని దర్శనం చేసుకొని వచ్చినా చాలన్నమాట. ఏదైతే ఇది ఈ అన్ని ఏకాదశుల్లో వచ్చే ఏకాదశి ప్రత్యేకమైనది కాబట్టి ఆ రోజు మాత్రం అట్లీస్ట్ గుడికి వెళ్ళి దర్శనమైనా చేసుకోండి. అండ్ ఈ రోజు పూజ అయితే ఇలా జరిగిందనమాట. 30వ తారీఖు ఏకాదశి రోజు నా పూజను చూసేయండి. మన ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ వైజాగ్ పెళ్ళిని ఇంకొంచెం ముందుకు నడిపించండి. ఈ రోజు పూజ సప్త శనివారంలో 5వ వారం పూజ అనమాట. ఇలా జరిగింది, చాలా బాగా అయ్యింది. నాతో పాటు పూజలు స్టార్ట్ చేసిన వాళ్ళందరూ అక్క మాది 6వ వారం అక్క, 7వ వారం అక్క. అండ్ నేను మార్కెట్కి వెళ్ళిన ఆశా గారు మీరు చూశాక నేను పూజలు చేస్తున్నాము, నేర్చుకున్నాము, ఎంత బాగా చేస్తారు పూజలు. అలా హస్బెండ్ చెప్పారు, వాళ్ళ హస్బెండ్ నిన్న మిమ్మల్ని చూసాకనండి పూజలు స్టార్ట్ చేశారు మా వైఫ్ అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే అలాంటి మాటలు విన్నప్పుడల్లా ఓకే, మనము చాలా మందికి చెప్తాం పూజలు చెయ్యండి, ఇలా చేసుకుంటే బాగుంటది, చేసుకోండి అని చెప్తాం. చెప్పడం వరకే మన ధర్మం, చెయ్యడం అనేది మీ మీద ఆధారపడి ఉంటది, అంతే కదా. ఇదే మాట మా పంతులు గారికి చెప్తే, నువ్వు ఎంతమందికి చెప్పితే ఏంటమ్మా లాభం, వాళ్ళు చెయ్యాలి కదా అని అన్నారనమాట. ఈ రోజు నాకు ఆ ఫీల్ అవుతుంది. అంటే నేను చెప్తుంటే చాలా మంది చేసుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ లో కూడా చేంజెస్ వస్తున్నాయి అని చెప్తూ ఉంటే చాలా చాలా అంటే చాలా అన్నమాట, చాలా తక్కువ అన్నమాట. 100,000 టైమ్స్ అంత హ్యాపీనెస్ వస్తుంది. అంటే మనం చెప్పింది 10 మంది పాటిస్తున్నారు, వాళ్ళ లైఫ్ లో కూడా మంచి జరుగుతుంది అంటే అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి.
నాకు తెలిసినంత వరకు, నాకు వచ్చినంత వరకు, నేను చేసుకున్నంత వరకు, నాకు ఓపుకున్నంత వరకు ఇలాగే పూజలు చేసుకుంటా, మంచిగా ఉంటా, మంచిగా చెప్తా 10 మందికి అందరికిను. మీ అందరి సపోర్ట్ ఇంకా 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 పెరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 5వ వారం పూజ అయితే ఇలా అయింది. ఇంకా ఒక్క వారమే గ్యాప్ ఉంది 7వ వారం పూజకి. 7వ వారం పూజ ఎలా చేయాలనుకుంటున్నానో నాకే తెలియదు. చెప్పలేను. ఎందుకంటే మంచిగా చేసుకోవాలని ఉందన్నమాట. అయ్యవారి మీదే భారమేసి వదిలేశాను. ఎలా జరిపించుకుంటావో అది నీ ఇష్టం అని చెప్పేసి ఇంకా 2 వారాలు, ఇంకా 3 వారాలు చూస్తూనే రోజులు కూడా గడిచిపోయి ఇవాళ 7వ వారం పూజ అవ్వాల్సింది. యాక్చువల్లీ 2 వీక్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి 5వ వారం పూజ అయితే అయ్యిందనమాట. ఈ రోజు పూజ ఎలా జరిగింది? నేను మీ వైజాగ్ పిల్ల.